గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఎత్తుపళ్ళు, వంకర పళ్లకు క్లిప్పులు లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? కృత్రిమ దంతాలను అమర్చే ఇంప్లాంట్ టెక్నాలజీ, అలానే స్మైల్ డిజైనింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అసలు? మన నోట్లో న్యాచురల్ టీత్ పోయినప్పుడు మన అన్నం తినడానికి మనకి టీత్ కావాలి. అలా ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టే విధానమే అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి. ఎందుకని దీన్ని అడ్వాన్స్డ్ అని చెప్పగలుగుతున్నామంటే, ఒకప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి ముందు వెనక మన సొంత పళ్ళని వాడి పెట్టేవాళ్ళం. సరే, అది ఇప్పటికీ పెడతాం, అందులో ఏం తప్పులేదు. కాకపోతే అందులో మన న్యాచురల్ టీత్ని ఉపయోగించుకోవడం కానీ, ఒకవేళ ఆ టీత్ లేకపోతే పెట్టలేకపోవడం లాంటివి జరిగేవి. ఈ అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే, ఎక్కడైతే మన పన్నుని పోయిందో, ఒకటి కాదు, 4 కాదు, నోట్లో అన్ని పళ్ళు కాదు, అక్కడ నేరుగా ఫిక్స్డ్ పనిని జాగ్రత్తగా కూర్చోపెట్టచ్చు. మనం పక్క పళ్ళని డిస్టర్బ్ చేయనక్కర్లేదు, రక్తస్రావం అనేది అసలు అవ్వదు, ఎక్కడ కట్ చేయడం జరగదు, కుట్లు లాంటివి పడకుండా మనకి ఈజీగా ఫిక్స్డ్ టీత్ వచ్చే విధానమే అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ కొత్తదనం ఏంటంటే, ఒకప్పుడు చాలా లిమిటెడ్ కండిషన్స్కి ఇంప్లాంట్ పెట్టడానికి వీలు అయ్యేది. కానీ ఈరోజు అంటే షుగర్ ఉన్న ఇంప్లాంట్తో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఎముక చిన్నగా ఉన్నా మీ ఎముక మెజర్మెంట్స్ని బట్టి ఇంప్లాంట్ని పెట్టి మనం పళ్ళు పెట్టచ్చు. మూడోది ఇమ్మీడియట్ లోడింగ్. ఆ పళ్ళు ఇంప్లాంట్ పెట్టిన 24 గంటలు 48 గంటల లోపలే ఫిక్స్డ్ పన్ను పెట్టే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అని చెప్తున్నాము. సో ఎవరైనా కూడా డెఫినెట్గా అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నా, నోట్లో పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నా పడాల్సిన అవసరం లేదు. హాయిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని మన భోజనాన్ని, మన టైంని, మన లైఫ్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పటి వరకు, లైఫ్ టైం అంతా కూడా. ఎస్ డాక్టర్, అయితే టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంప్లాంట్ టెక్నాలజీ యూజ్ చేసి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారు? అవును, ఎస్. ఇప్పుడు ఇంకొక ఛాలెంజింగ్ కేసు ఏంటంటే, పళ్ళు అస్సలు లేని వాళ్ళు పళ్ళ సెట్లు వాడుతూ ఉండొచ్చు, లేకపోతే పళ్ళన్నీ కదిలిపోతూ ఉండొచ్చు, లేదా కొన్ని పళ్ళు ఉండి తినడానికి వీలు లేకుండా ఉండొచ్చు. ఇవి నార్మల్ కండిషన్స్ అండి. ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏంటంటే, ఓరల్ క్యాన్సర్ వచ్చి పళ్ళు తీసేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసెస్లో దవడ ఎముకలు తీసేసిన వాళ్ళు ఉంటారు, ఇలా అబ్నార్మల్ హెల్త్ కండిషన్స్ వల్ల పళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. ఈ 2 కేటగిరీస్లో పళ్ళు అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం భోజనం చేయాలి, నమిలి తిన్న ఆహారమే జీర్ణం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం చాలా ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇందులో 2 విధానాలు ఉంటాయి. 15 రోజుల్లో పళ్ళు పెట్టే విధానం ఉంటుంది, 3 నెలల తర్వాత పళ్ళు పెట్టే విధానం ఉంటుంది. 2 విధానాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. సో అన్నం తినలేక, బయటకు వెళ్ళలేక, ఆ పళ్ళ సెట్లు పెట్టుకుంటే జారిపోతూ అలా ఒక్కరోజు కూడా ఎవరు ఉండవలసిన అవసరం లేదు. చాలా ఈజీగా కూడా పెట్టచ్చు. ఇది కష్టమే లేకుండా మనం ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు కానీ ఎవరు సఫర్ అవుతున్నా ఒకసారి దీని గురించి ఇలా షార్ట్ కట్లో చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఏ బ్రాంచ్కైనా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి చూడండి. పళ్ళు పెట్టుకోవడం ఎంత సులువు, పళ్ళు లేకుండా ఉండడం ఎంత కష్టమో మీకు అర్థమైన ప్రతి ఒక్కరు రావచ్చు, తెలుసుకోవచ్చు. దీని గురించి మీకు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ, కష్టం లేకుండా ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ సార్ చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం, ఇప్పుడు పాప తిరుపతిలో పార్థ డెంటల్ వేయించింది. మధ్యలో కొంచెం. హలో చెప్పండి. తిరుపతి పార్థ డెంటల్ పాప, తర్వాత మా కూతురు ఇట్లా సెంటర్ లో కొంచెం సందు వచ్చింటే మేడం. హలో. కంటిన్యూ చేయండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. సరే, మీ క్వశ్చన్ నాకు చెప్పండి. పాపకి 4 నెలలు అవుతుంది మేడం. సెంటర్ లో వచ్చి సందు పడింటే ఏపించింది, అది సందు రావడం లేదు మేడం, సరి కూర్చోవడం. అయ్యో, 4 నెలలే అయింది కదండి. ఎస్, క్వశ్చన్ బాగుంది, నేను చెప్తాను చూడండి. చాలామంది సందులు ఉన్నప్పుడు క్లిప్పులు పెట్టించుకున్నా, అలైనర్ పెట్టించుకున్నా 5 నుంచి 6 నెలలు టైం పడుతుంది. ఎందుకంటే మనం క్లిప్లు పెట్టగానే ఎక్కువ ప్రెషర్ వేసి ఆ సందులు క్లోజ్ చేయడానికి ఓవర్ ప్రెషర్ పెట్టకూడదు, పెడితే పళ్ళు లూజ్ అయిపోతాయి. చిన్నగా 1 నెలకి
0.003 mm మాత్రమే కదపాలి వాటిని. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎక్కువ తోసేసిన సందులు ఉన్నాయి క్లోజ్ చేసేయాలి, ఎత్తుంది తగ్గించేయాలి, ముందుకి వెనక్కి ఉన్నాయి అది దగ్గర తెచ్చేయాలి, అలా ఆత్రంలో ఏది చేయకూడదు. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ లాగే చేయాలి. పార్థ డెంటల్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడానికి కారణం ఈ మేము ఫాలో అయ్యే రూల్లో ఇదొకటి. తొందరగా చెయ్యం మేము, టైం పట్టినా పర్లేదు, చిన్నగా చేస్తాం, నిదానంగా చేస్తాం. ఏ పద్ధతిలో చేస్తే పేషెంట్కి డ్యామేజ్ అవ్వకుండా రిజల్ట్ వస్తుందో అదే పద్ధతిని ఫాలో అవుతాం. కాబట్టి ఒకటికి ఎక్కువ సిట్టింగ్ పట్టచ్చు, బట్ రిజల్ట్ అనేది పర్మనెంట్గా వస్తుంది, పక్కగా వస్తుంది. టెన్షన్ ఏం పడద్దండి. సందులు క్లోజ్ చేసుకోవడం చాలా చిన్నది, క్లోజ్ అయితే పర్మనెంట్గా చక్కగా ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి, చక్కగా దగ్గరికి అయిపోతాయి. బయట ఎవరికైనా పళ్ళ మధ్యన సందులు ఉంటే హాయిగా క్లిప్పులు కానీ అలైనర్ కానీ, క్లిప్పులు లేకుండా చేసే ట్రీట్మెంటే అలైనర్ అనేది. అది పెట్టుకుంటే ఎంతటి సందు ఉన్నా కూడా చక్కగా క్లోజ్ అయిపోయి అందంగా కనిపించే అవకాశం ఉంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. సో ఎవరైనా చేయించుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అన్నారు కదా, ఈ ఇంప్లాంట్స్ పెట్టడం అనేది కష్టంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎస్, అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అనడానికి ఇంకొక ప్రామిసింగ్ పాయింట్ ఏంటంటే అండి, సులువుగా చేసే విధానం ఇది. అందుకే 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు హాయిగా పళ్ళు పెట్టుకోండి, మేము పెడతాము అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. జస్ట్ లోకల్ ఎనెస్థీషియాలో అంటే అక్కడికక్కడే ముద్దుబరిచి ఇంప్లాంట్లు పెట్టి అచ్చులు తీసుకుని మీకు పళ్ళు పెడతాం. సో ఎవరు కూడా పెయిన్కి కానీ అసలు దాన్ని తట్టుకోగలుగుతామా, రక్తం పోతుందా, ఇట్లాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. ఏమి పోదు, రక్తం ఏం పోదు, పెయిన్ ఏమి ఉండదు, హాయిగా చేయించుకోవచ్చు. అఫ్కోర్స్ ట్రీట్మెంట్ తర్వాత చిన్న డిస్కంఫర్ట్ ఎవరికైనా ఉంటుంది. డిస్కంఫర్ట్ లేకుండా ట్రీట్మెంట్ అని నేను చెప్పినా అది ఎవరు నమ్మరు, అబద్ధం కూడా, అలా అవ్వదు అది. బట్ ఈజీగా చేయించుకోవచ్చు. సో ఏ ఏజ్ వాళ్ళైనా పళ్ళు పెట్టుకుని హాయిగా ఉండే అవకాశం అయితే ఉంది. దీని షుగర్ పేషెంట్లు ఉన్నా, అదే ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉండే వాళ్ళకు కూడా మన ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకని సో హెల్త్ కండిషన్స్ బాగాలేని వాళ్ళు కూడా ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగడానికి ట్రై చేయండి, మేము చెప్తాం. ఎస్ డాక్టర్, అయితే అలైనర్స్ అంటే ఏంటి అసలు? ఇందాక మనం ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాం, ప్రతిదానికి ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి. ఈ పళ్ళ సమస్యల్ని కరెక్ట్ చేసుకొని అందంగా నవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. బట్ క్లిప్పులు పెట్టుకోవడమే అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య. అలా క్లిప్పులు లేకుండా చేసే ట్రీట్మెంటే అలైనర్ అనేది. అలైనర్ ఏంటంటే సన్న ట్రేలా ఉంటుంది, డిజిటల్ మెమరీ ఉండే కంప్యూటర్ అప్లయన్స్. అది పెట్టుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అనేవి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇందులో మీకు నచ్చే పాయింట్స్ చెప్తాను చూడండి. ఇది తీసి పెట్టుకునేది, రెండోది ఎవరికి కనపడదు ఇంత దగ్గరగా ఉన్నా. సో పక్క మనిషికి తెలియకుండా మీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. అది తీసేసి హాయిగా మీరు భోంచేయచ్చు, అది తీసేసి బ్రష్ చేసుకోవచ్చు. ఎవరికి ఏమి తెలియకుండానే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ అయిపోతే, పైగా దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్ వాళ్ళన్నా హాయిగా పెట్టుకొని మీ పళ్ళ లోపాలని కరెక్ట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది, పర్మనెంట్ ట్రీట్మెంట్. 100% పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి, ఫెయిల్యూర్స్ అనేవి ఇందులో ఉండవు. సో ఇక మీదట క్లిప్పులు చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, అలైనర్స్ హాయిగా పెట్టుకోవచ్చు. మిస్ డాక్టర్, ఏ ఏజ్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎస్, చిన్నపిల్లలు ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద డౌట్ ఉంటుందండి. లైక్ పిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నా, సందులు వస్తున్నా, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉంటే అసలు పిల్లలకి ఎప్పటి నుంచి ట్రిప్పులు పెట్టించాలి, పెట్టిస్తే అది కరెక్ట్ రిజల్ట్ వస్తుందా అనే ఉంటుంది. క్లిప్పులు అనేవి 11 నుంచి 13 సంవత్సరాల మధ్యలో పెడతాము ఒకటి. రెండోది ఎటువంటి పెయిన్ ఉండదు, అదొక అపోహ. మూడోది సంవత్సరాలు ట్రీట్మెంట్ ఉండదు, నెలల్లోనే ట్రీట్మెంట్ ఫినిష్ అవుతుంది. నాలుగోది రిజల్ట్ పర్మనెంట్గా వస్తుంది. తొందరగా పెట్టిస్తే ఏమంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకలు ఫ్లెక్సిబుల్గా ఉంటే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఇంటర్మీడియట్ ఆ ఏజ్కి వచ్చేసరికి చక్కటి మంచి స్మైల్తో కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారు వాళ్ళ ప్రొఫెషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇందులో ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటంటే చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు మాత్రమే కాదు, 20లో, 30లో, 40లో కూడా బోన్ సపోర్ట్ చేస్తే క్లిప్పులు పెట్టుకునే అవకాశం 100% ఉంది. సో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉన్నాయి, క్లిప్పులు ఏజ్ దాటిపోతే పెట్టుకోలేమన్న అపోహలోంచి కూడా అందరూ బయటకు వచ్చేసి కాన్ఫిడెంట్గా పెట్టుకోవచ్చు, పిల్లలకు కూడా పెట్టించవచ్చు. వాళ్ళకి ఏమాత్రం నొప్పి లేకుండా ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, కొంతమంది చూసుకుంటే కలర్స్ రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్ ఇలా పళ్ళు కలర్ మారుతూ ఉంటాయి కదా, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, తగ్గుతుంది అంటారా? రంగు మారిపోయిన పళ్ళకండి ఇప్పుడు చాలామందికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే భయం ఉంటుంది ఎక్కువ. పళ్ళు ఎల్లోగా ఉన్నాయి, సరిగా పళ్ళు తోముకోవట్లేదేమో అని చాలామంది ఎక్కువ గట్టిగా తోమేస్తూ ఉంటారు, పళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టి తోమేస్తూ ఉంటారు.
సో అలా ఎవ్వరు చేయొద్దు. రంగు మారిపోయిన పళ్ళు ఉండడానికి 2 రీజన్స్. ఒకటి మన అలవాట్లు, అంటే కాఫీ టీలు అవి ఎక్కువ తాగడం. 2 నీటిలో ఫ్లోరిన్ శాతం అది ఎక్కువ ఉండడం వల్ల రంగు మారిపోయిన పళ్ళు అనేవి వస్తాయి. ఈ 2 మనం నార్మల్ చేసుకోవచ్చు. పుట్టుకతో లోపాలున్నా లేదా మధ్యలో కలర్ మారిపోయినా కూడా దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, టెంపరీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇలా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి బ్రాంచ్కి, ఏదో ఒక బ్రాంచ్కి, ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ 132 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి రండి, వచ్చి మేము చేసిన ఫోటోగ్రాఫ్స్ చూపించమనండి. రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి కదా, మీ ట్రీట్మెంట్ ముందు ఇలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతాం మనం అని ఒకసారి అడిగి చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా చక్కగా చేస్తారు పార్థ డెంటల్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలా ఎవరికి రావాలన్నా రావచ్చు. హైదరాబాద్లో 46 ఉన్నాయి, బెంగళూరులో 26 ఉన్నాయి, చెన్నైలో 5 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ఇంకా ప్రతి డిస్ట్రిక్ట్లో టౌన్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వచ్చి కనుక్కుంటే మీకు అర్థమవుతుంది. ఫొటోస్ చూడటానికి కూడా ఎవరైనా రావచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. ఈ పళ్ళు అడిగి కింద పళ్ళు అరిగినట్టు ఉంటున్నాయి మేడం. ఓకే, లైట్ గారపట్టినట్టుగాను అది లాస్ట్ దాంట్లో ఈ తిప్పలు పెట్టా, ఇది లవంగ నూనె అయితే అది తగ్గింది మేడం. అది కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అన్నమాట లాస్ట్ దాంట్లో. రైట్. ఇప్పుడు పన్నులోని పన్ను పుచ్చు పడితేనండి ఎవరికైనా కూడా అందులో లవంగ నూనెలు పెడతారు, కొంతమంది జిందా తిలిస్మాత్ దూదులో ముంచి పెడతారు. అలా పెట్టడం వల్ల జబ్బు నయం అవ్వదండి. అది ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. అవి అనస్థెటిక్ ఎఫెక్ట్ ఇస్తాయి అనమాట, అంటే ముద్దు బారుస్తాయి. దానివల్ల మీరు ఏమనుకుంటారంటే నొప్పి తగ్గిపోయింది, నాకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని అనుకుంటారు. కాదు, అది జబ్బులాగే ఉంటుంది. మీరు కొద్ది కాలం తర్వాత చూడండి, ఆ రంధ్రం పెద్దగా అవుతుంది, పుచ్చు పెద్దగా అవుతుంది, కొద్ది రోజులు అయ్యాక పన్ను విరిగిపోతుంది, పన్ను ముక్కలు మట్టుకే మిగులుతాయి. దానివల్ల మీకు ఎంత నష్టం? నమిలి తినే పన్ను పోతుందా? సో ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఒకసారి పెట్టుకోవడం అటెంప్ట్ చేయడం అని తప్పలేదు. కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఆ నొప్పి అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది, ఎందుకంటే మేము ఇన్ఫెక్షన్ తీసేస్తాం కాబట్టి. రెండోది, పన్నుని రిపేర్ చేస్తాం మేము. రిపేర్ చేయడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే ఆ పన్ను మళ్ళీ గట్టిగా అవుతుంది, అదే పన్నుతో నమిలి తినొచ్చు. మూడో ఇదేంటంటే పక్క పళ్ళు మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా మనం ఆపచ్చు. ఇవి మీకు పనికొచ్చే బెనిఫిట్స్ అండి. ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది. పిప్పి పళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఒకసారి ఒక రోజులో చేస్తాము, ఒకసారి 2 సిట్టింగుల్లో అయిపోతుంది. దానివల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశం లేదు కదా. ఒకప్పుడులా లేదు ఇప్పుడు. అందరూ ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 సార్లు తిరిగి విసిగిపోయిన వాళ్ళు డెంటిస్ట్రీ మీద చాలా అదే అపోహలో ఉండిపోయారు. ఇప్పుడు అసలు అలా లేదు. రూట్ కెనాల్ క్యాపింగ్ అంటే 2 సిట్టింగుల్లో అయిపోతూ ఉంది, అది చక్కగా అయిపోతూ ఉంది. పర్మనెంట్ చక్కటి రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సంవత్సరాలు పేషెంట్ చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. రెండోది, అరిగిపోయిన పళ్ళతో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. అంటే జువ్వలు లాగుతుంటాయి, పళ్ళు చిన్నగా అయిపోతాయి, చూడటానికి బాగోదు, మాట్లాడటానికి బాగోదు. దాన్ని కూడా తీసేయాల్సిన అవసరం లేదు. ఒక్క పన్ను అయితే ఒక్క పన్ను, 4 పళ్ళు అయితే 4 పళ్ళు, అన్ని పళ్ళు పాడైనా మరి డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ నార్మల్కి తెచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు. మీరు శ్రమ అనుకోకపోతే ఒకసారి వచ్చి కలవడానికి ట్రై చేయండి, చూద్దాం. చూస్తే మీకు ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగానే ఉంటుంది. ఒకసారి చేయించుకుంటే మళ్ళా తిరిగే పని కూడా ఉండదు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్యామ్ సుందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే పళ్ళు కడితే ఎంత తీసుకుంటారు సార్? ఏంటి సార్? పళ్ళు కట్టాలండి. నవి 2 పళ్ళు మధ్యలో ఇచ్చిపోయినవి, రైట్. ఒక పన్ను గ్యాప్ లో పన్ను ఇచ్చిపోయి. రైట్. వయసు ఎంత మీది? 63. పళ్ళు లూజ్ అయిన పళ్ళుని మళ్ళీ పెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా సులువుగా పెట్టేయచ్చు. ఇంప్లాంట్ అని చెప్తున్నాను కదా, ఆ ఇంప్లాంట్ అనేది పెట్టుకుంటే మీకు ఇవాళ ఇంప్లాంట్ పెడితే రేపు అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపల మీకు పళ్ళుని పైన ప్లేస్ చేసేస్తాం. అంత సులువుగా పళ్ళు పెట్టచ్చు. లేదా బ్రిడ్జ్ విధానం పెట్టుకున్నా కూడా 2 నుంచి 3 సిట్టింగ్లు, అంటే ఒక 4-5 రోజుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. ఫిక్స్డ్ పళ్ళ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మీరు వాటితో పూర్తిగా తినచ్చు, పూర్తిగా మాట్లాడచ్చు. మన న్యాచురల్ పళ్ళలాగా పక్క పళ్ళతో కలిసిపోతాయి. అవి తెలియదు, పెట్టుడు పళ్ళు అని ఎవరు గుర్తుపట్టలేరు. సో ఇంత చక్కగా చేయగలుగుతున్నాం కాబట్టి పళ్ళు లేకుండా ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. హాయిగా పెట్టించుకోండి సార్. కదులుతున్న పళ్ళు లేని వాళ్ళు, లూజ్ అయిపోయిన పళ్ళు, యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోయిన వాళ్ళు ఎంతోమంది బయట సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను కదా, హాయిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోండి. తక్కువ టైంలో పెడతారు, మంచిగా ఉంటాయి, మళ్ళీ న్యాచురల్గా ఉంటాయి. దానివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి పళ్ళు ఉండడం వల్ల. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కమల గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
మేడం మేము బస్ ఎక్కితో కింద పడ్డాను మేడం నేను. ఓకే. పండ్లు కొద్దిగా కదిలేసేసి పోయినాయి మేడం 2-3. అయితే దానికి ఖర్చు చాలా ఉందా మామూలుగా ఉందా అని అడిగి వద్దామని మేడం. హైదరాబాద్ లో ఉంటాం మేడం మేము. రైట్. ఇప్పుడు పళ్ళు ఎప్పుడైనా అందరికీ చెప్తున్నాను, కింద పడిపోయి పళ్ళు కదిలినప్పుడు ఆ పళ్ళు టకటక తీసేయాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే ఒక అర్ధగంట గంట లోపల డెంటల్ క్లినిక్ వస్తే ఆ పళ్ళని తీయకుండానే వాటిని గట్టిగా లోపలికి సర్ది స్ప్లింటింగ్ అని చేస్తామండి. దాన్ని టైట్గా కట్టేస్తాం. అలా 6 వారాలు దాన్ని ఉంచితే ఏమవుతుంది, పళ్ళు మళ్ళీ అతుక్కుంటాయి. అప్పుడు మీ పళ్ళు అతుక్కున్న తర్వాత రూట్ కెనాల్ చేసి పైన క్యాపింగ్ చేసామనుకోండి, మీ పళ్ళే మీకు మిగిలిపోతాయి. అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి, ఇది మీకు అవసరమైంది. రెండోది, ఇప్పుడు మీ పళ్ళు ఊడిపోయి అంటున్నారు, మీ పళ్ళు ఇంప్లాంట్ అన్నా పెట్టుకోవచ్చమ్మా, బ్రిడ్జ్ అన్నా పెట్టుకోవచ్చు. ఇందులో ఖర్చు అనేది మీరు ఎంచుకున్న మెథడ్ బట్టి ఉంటుంది. తర్వాత చేయాల్సిన విధానం కూడా నేను ఇంత క్లియర్గా చెప్పలేను, మిమ్మల్ని చూస్తే నాకు కూడా అర్థమవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఖర్చు విషయానికి వస్తే ఒకటేసారి మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. పార్థాలో 132 బ్రాంచెస్లో కూడా డెంటల్కి కానీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ ఫీజుని ఈఎంఐలో అంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశం ఉంది. దానికి అదనంగా ఎటువంటి వడ్డీ అనేది ఉండదు. సో హాయిగా ట్రీట్మెంట్ చేయించుకోండి, డబ్బును మటుకు మెల్లగా వాయిదాల పద్ధతుల్లో కట్టుకోండి. సో హైదరాబాదే కదా, ఏ బ్రాంచ్కైనా ఒకసారి వచ్చి చూపెట్టుకోండి. డాక్టర్ గారు చూస్తే ఇంకా క్లియర్గా చెప్తారు, చాలా ఆప్షన్స్ చెప్తారు. అందులో మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలిగితే ఆ ఖర్చులో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎస్ డాక్టర్, చాలా మంది ప్రాబ్లము బ్యాడ్ బ్రెత్, నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది, అసలు ఎలా తగ్గుతుంది? ఎస్, నోటి దుర్వాసన అనేది చాలామందికి ఉంటుందండి. దాన్ని దాచుకుంటారు, దాచుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నోరు దుర్వాసన వస్తుంది. ఒకసారి సింపుల్ క్లీనింగ్ వల్ల నోరు దుర్వాసన ఆగిపోద్ది. మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం వల్ల కూడా నోరు దుర్వాసన ఆగిపోతుంది. ఇలా చేస్తే కూడా నోరు దుర్వాసన ఆగట్లేదు అంటే చిగుళ్ళలో కానీ పళ్ళల్లో కానీ చిన్న ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తే నోటి దుర్వాసన ఆగిపోద్ది. సింపుల్ ట్రీట్మెంటు, సింపుల్ గైడ్ లైన్స్ అంతే. తెలియక చాలామంది మౌత్ వాష్లు వాడడం, చేతులు అడ్డం పెట్టుకుని ఉండడం, నలుగురిలోకి వెళ్ళలేకపోవడం, ఇట్లా వాళ్ళు ఆపేసుకుంటున్నారు. తప్పు, అలా చేయకూడదు. ఒకసారి వచ్చి చూపెట్టుకుంటే మేము చెప్తాము. ఆ చిన్నది ఏదో చేసుకుంటే ఇంకా లైఫ్ అంతా మీరు నోట్లో స్మెల్ లేకుండా ఉండే అవకాశం 100% ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యేసు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నేను అవి పళ్ళు అన్ని బాగా అరిగిపోయినాయి అమ్మా. ఓకే. 7 పళ్ళు పీకేశారు అప్పుడు, పుచ్చిపళ్ళని. తర్వాత ఉండాడుతున్నది ఏంటంటే 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి మీ పక్క డెంటల్ గారు విజయవాడ సీతారాంపురంలోకి ఇక్కడ వెళ్ళాను. అది ఖర్చు చాలా అవుతుంది, అన్ని పీకే చేయాలంటే అన్నారమ్మా. నాకు మీతో మాట్లాడతారని మళ్ళీ చేశానమ్మా, ట్రై చేస్తే వాళ్ళు కలిసింది. రైట్ సార్, అన్ని పళ్ళు తీయాల్సిన అవసరం ఉండదు సార్. అంటే పన్ను మరీ అసలు అక్కడ ఏమీ లేకుండా చిన్న ముక్కలు ఉంటే తీయాలని చెప్తారు. పన్ను భాగం ఏమాత్రం ఉన్నా కూడా మనం రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ పెట్టడం వల్ల మనకి పళ్ళు సేవ్ అవుతాయి. అలా కొన్ని పళ్ళు అలా పెట్టుకోవచ్చు, కొన్ని పళ్ళు ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, కొన్ని పళ్ళు బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అలా కాంబినేషన్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఖర్చు విషయానికి వస్తే అగైన్ ఐఎమ్ సేయింగ్, చూస్తే కానీ మిమ్మల్ని పరీక్షిస్తే కానీ ట్రీట్మెంట్ ప్లాన్ రాయలేము. ట్రీట్మెంట్ ప్లాన్ రాస్తే కానీ ఖర్చు అనేది తెలియదు. విజయవాడ వెళ్ళండి. నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఖర్చు అనేది మీరు వాయిదాల్లో ఫీజు కట్టుకునే అవకాశం ఉంది సార్. డెఫినెట్గా ఆ విధానం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి పళ్ళు పెట్టుకుంటే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మనం నార్మల్గా తింటాము, ఆరోగ్యంగా ఉంటాము, చక్కగా మాట్లాడతాము. మన జీవన విధానానికి దగ్గరగా ఉండేది పళ్ళు అనేవి. అవి పోగొట్టుకోకుండా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండడం కోసమే నేను ప్రతిసారి అవేర్నెస్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. కానీ చాలా అశ్రద్ధ చేస్తేనే ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి. అలా ఎవరు చేయొద్దు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, అది ఉపయోగపడుతుందేమో చూడండి. ఒకసారి మళ్ళీ చెకప్కి రండి, చూద్దాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలమ్మా. ఓకే సార్. ఓకే, ఏజ్ ఎంత సార్ మీరు? నాది ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. ఓకే, అయితే చెప్పండి. నాకేంటంటే నార్మల్ గా నేను 1 year బ్యాక్ నుంచి నేను మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్ తీసుకున్నాను అనమాట, లైక్ మినాక్సిడల్ అట్లా. ఓకే, ఆ మినాక్సిడల్ పని చేసింది, లైక్ బాల్డ్ అంతా కవర్ అయింది. ఆ హెయిర్ లైన్ అనేది ఉంటది కదా, ఆ హెయిర్ లైన్ అనేది అక్కడ హెయిర్ ఏం రాలేదు. ఉన్న హెయిరే కొంచెం స్ట్రాంగ్ గా పెరిగింది, కానీ తిన్ని హెయిర్ ఉంటది, ఎప్పుడు రాలిపోతూనే ఉంటది కంప్లీట్ గా. అయితే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమన్నా చేయించుకోవాలంటే ఆ సార్ ఉండి వద్దు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు సర్జరీ పరంగా మనం వెళ్ళకూడదు అది అని చెప్పేసి అన్నాడు. అయితే నేను ఇప్పటికీ మినాక్సిడల్ క్యాప్సూల్స్ ఇస్తున్నారు.
లైక్ నాకు ఏంటంటే 1 year కదా మేడం, ఈ 1 year నుంచి మనం వాడుతూనే ఉన్నాం మెడిసిన్స్ కంప్లీట్ గా. ఇది రేపు పొద్దున మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అంటే లైక్ ఏదన్నా లైక్ లివర్ ఫంక్షన్స్ కి కానీ కిడ్నీస్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. సో నాకు ఏంటంటే ఆ సార్ కి నేను ఎప్పటికించో చెప్తున్నాను అనమాట, లైక్ ఇప్పుడు మనము పోయినంత కాలం ఇట్లా మెడిసిన్స్ వాడకుండా మనము కంప్లీట్ గా దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టడానికే మనకి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఉంది కానీ వద్దు అని చెప్పేసి అంటున్నా. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు జనరల్గా ఇంట్లో వంశంలో బాల్నెస్ ఉండే వాళ్ళకి బట్టతల మీది కండిషన్ అనేది ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అని ఎర్లీ ఏజ్ నుంచి మనం డిహెచ్టి బ్లాకర్స్ అనేవి ఇవ్వకూడదు. అంటే ఎంతనే మెడిసిన్ యాజ్ ద క్లయింట్ ఇప్పుడు కాలర్ కన్సర్న్ ప్రకారం. సో మీకు ఏంటంటే హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది మాట్లాడుతున్నారు. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు బ్యూటిఫుల్ వర్షన్ కూడా ఈ రోజుల్లో చేసేది అది. ఇది మగపిల్లలకే కాదు, ఆడవాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, బర్నింగ్ ప్రాబ్లం అనేది. ఎప్పుడైనా ఈ హెయిర్ లైన్ అనేది కిందకు ఉంటే మనం యంగ్గా కనపడతాము, అట్రాక్టివ్గా కనపడతాం. హెయిర్ లైన్ ఎప్పుడైతే పైకి ఉంటుందో మనకు కొంచెం ఏజ్డ్ కనపడతాం, జుట్టు లేనట్టు కనపడతాం. కొంతమందికి ఇలా ఎర్లీ బాల్నెస్ ఉండే వాళ్ళకి ఏంటంటే హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోద్ది, ఇలా బై టెంపోరల్ రీజియన్లో వెళ్ళిపోద్ది. ఈ ఫ్రంట్ రీజియన్లో కూడా పైకి వెళ్ళిపోవడం వల్ల వెనకాతల జుట్టు దండిగా ఉన్నప్పటికీ, ఐ మీన్ టు సే డెన్సిటీ బాగున్నప్పటికీ కూడా హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి బట్టతలు ఉన్నట్టు పెద్దగా ఉన్నట్టు కనపడతారు. సో మనం దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? ఎస్, 100% మనం అటెంప్ట్ చేయొచ్చు. భారతలో 40 to 30% కేసెస్ హెయిర్ లైన్ డిజైనింగే ఉంటాయి. సో మీరు కూడా హెయిర్ లైన్ ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత నుంచి మీరు మినాక్సిడిల్ వాడండి. యూ విల్ సీ ద బ్యూటిఫుల్ రిజల్ట్. 2 ఓరల్ టాబ్లెట్స్ మేము ఇవ్వము అసలు. అది ఇచ్చినా కూడా మల్టీవిటమిన్ ఇస్తాము, అది హెయిర్ని సపోర్ట్ చేసే వైటమిన్స్ లాంటివి ఇస్తాం తప్ప ఎలాంటి బ్లాకర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ లైఫ్ టైం క్లయింట్కి ఇప్పటివరకు మేము చేసిన ఇన్ని వేల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు, ఇవ్వము కూడా. అది కొంచెం ఎగనెస్ట్ మేము. సో మీరు కూడా హ్యాపీగా హెయిర్ లైన్ని ఒకసారి డిజైన్ చేయించుకోండి. ఆ తర్వాత నుంచి జనరల్గా మేము హెచ్టీ చేస్తే అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత 1 year క్లయింట్ని తీసుకుని పెట్టిన గ్రాఫ్ట్స్ నిలబడటానికి అట్ ద సేమ్ టైం వెనకాతల ఏదైతే ఎగ్జిస్టింగ్ మీ సొంత హెయిర్ ఉంటుందో అది పడిపోకుండా ఉండడానికి హెయిర్ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అనేవి మేము చేస్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు, కలిపి చేస్తాం, అన్నీ కలిపి ప్యాకేజ్లో చేస్తాం అనమాట. దానివల్లే మాకు ఎక్కువ రిజల్ట్ కూడా ఉంది, పేషెంట్లు హ్యాపీగా ఉన్నారు. సో నువ్వు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో ఏ బ్రాంచ్ కన్నా రావచ్చు. నన్ను కలవాలంటే మాదాపూర్లో అవైలబుల్గా ఉంటాను నేను. అక్కడికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కూడా రావచ్చు. చాలా సింపుల్ అమ్మ. ఒక 1 day టైం స్పెండ్ చేస్తే నీ హెచ్టీ అయిపోతుంది. తర్వాత ఎవ్రీ మంత్ 1 గంట మాకు టైం కేటాయించుకున్నావంటే నీకు హెయిర్ లైన్ డిజైన్ అవుతుంది. నువ్వు ఓరల్గా తీసుకునే ట్యాబ్లెట్ మానేయచ్చు. బట్ ఆఫ్టర్ లేటర్ మటుకు మినాక్సిడిల్ వాడడంలో తప్పులేదు. అది స్ట్రెంగ్తన్ చేస్తుంది, సర్క్యులేషన్ పెంచుతుంది. కాబట్టి యూ కెన్ కంటిన్యూ దట్. ఎస్ డాక్టర్, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, లేదంటే చీమ్ వస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఇది గమ్ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతుంది. ఇప్పుడు చిగుళ్ళ నుంచి నెత్తురు వచ్చినా, చిగుళ్ళకి చీమ్ పట్టినా, చిగుళ్ళు వాచిపోయినా నొప్పి ఉండదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఊరుకుంటారు అది ఏం జరగట్లేదని. కానీ కొద్ది కాలం అయ్యేసరికి ఏమవుద్ది, పళ్ళు సందులు వస్తాయి, చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. నవ్వుతుంటే ఈ గ్యాప్స్గా ఉండి ఆ చిగురు కిందకి వెళ్ళిపోయి ఆకువాడుగా ఉంటుంది. మళ్ళీ అగైన్ అదే తప్పు. అందరూ పెదాలు బిగపెట్టుకుని నవ్వడం మొదలు పెడతారు. ఇది ప్రాపర్ ఇన్ఫెక్షన్. దీనివల్ల మన పళ్ళు లూజ్ అయిపోవడం, గ్యాప్స్ రావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ 1 day ట్రీట్మెంట్. ఇది నేను పేషెంట్లకు కూడా మేము వచ్చిన వాళ్ళకు కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. ఒక చిన్న ట్రీట్మెంట్ చేయించుకోండి. అందరూ భయపడతారు కానీ భయపడద్దండి. అలా ఆ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీ పళ్ళు ఊడిపోకుండా, జరిగిపోకుండా, నోట్లో స్మెల్ లేకుండా జీవితకాలం ఉండొచ్చు. లేకపోతే అనవసరంగా కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత వచ్చి పళ్ళన్నీ ఊడిపోయాయి మేడం, అప్పుడు నువ్వు చెప్పినప్పుడే నేను చేసుకోవాల్సింది అన్న పేషెంట్లను కూడా నేను చాలామందిని చూస్తాను. సో చిగుర్ల జబ్బు అది. అలా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది, రిజల్ట్ కూడా 100% వస్తుంది. ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే స్విచ్ ఆపినట్టు నోట్లో స్మెల్ రావడం ఆగిపోతుంది, చిగుర్ల నుంచి నెత్తి రావడం ఆగిపోద్ది, చిగుర్లు ఆరోగ్యంగా లేత గులాబీ రంగులో అందంగా కూడా తయారవుతాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆల్మాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. ఎస్ ఆల్మాస్ గారు చెప్పండి సార్ ప్లీజ్. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం, నా పైన ఉన్న పళ్ళు
Hmm. ఒక 6 సంవత్సరాల కంటే ముందు తీసేసారు మేడం. ఓకే, ఎస్ చెప్పండి, కంటిన్యూ. హలో హలో సార్, వినపడుతుంది, చెప్పండి సార్. అవును మేడం. రైట్, పళ్ళు తీసేశారు అన్నది నాకు అర్థమైంది. దాన్ని మళ్ళీ పెట్టుకోవచ్చు సార్, ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైతే నేను ఇంప్లాంట్ అని చెప్తున్నానో హ్యాపీగా ఎక్కువ టైం కూడా పట్టదండి మీకు. ఇవాళ ఇంప్లాంట్ పెట్టించుకుంటే మీకు తర్వాత ఒక 2 రోజుల్లో 3 రోజుల్లోనే మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పళ్ళు లేవని చెప్తున్నారు కదా, అక్కడ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ బ్లాక్ ఫంగస్ కేసుల్లో పళ్ళు తీసేసిన వాళ్ళు కూడా భయపడాల్సింది ఏం లేదు. పైన ఇక్కడ జైగోమా అని ఉంటుంది సార్, అక్కడ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాం, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాం, అలాగే టెరిగాయిడ్స్ ప్లేస్ చేస్తాం. ఇలా అడ్వాన్స్డ్ వర్షన్ ఇంప్లాంట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ప్లేస్ చేసే శక్తి పార్థ డెంటల్కి ఉంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి కండిషన్స్లో పళ్ళు లేని వాళ్ళకైనా మ్యాక్సిమం 96 to 97% కేసెస్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పేషెంట్ హాయిగా అన్నం తినే అవకాశం 100% ఉంది. సఫర్ అయ్యే వాళ్ళకి మటుకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరు సఫర్ అవుతున్నా ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. నేను చాలా చేస్తాను, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నాం, అంత ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అన్ని లక్షల మందికి నమిలి తినడానికి పళ్ళు ఇచ్చాం, హాయిగా భోంచేస్తున్నారు అందరూ. సో ఎవరికైనా అలాంటి సఫరింగ్ ఉంటే ఒకసారి కలిసి మాట్లాడడానికి ట్రై చేస్తే మీకు చెప్తాము. కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం కష్టం కాదు, చాలా సులువు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.